भारत माता की बोलो, भारत माता की बोलो, भारत माता की। नरेंद्र मोदी केंद्र संबंधित पथकाల नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। जय बीजेपी, जय बीजेपी, జై బీజేపీ, जय बीजेपी, జై బీజేపీ। ఈరోజు కురుట్ల పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజలు లబ్ధి పొందే పథకాల గురించి ఇంటింటికి నరేంద్ర మోడీ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఈ యొక్క 17వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ యొక్క బీజేపీ పార్టీ దేశ మొత్తంలో ఈ యొక్క ప్రతి ఇంటికి బీజేపీ పార్టీని తీసుకుపోవాలి. అదేవిధంగా కేంద్రంలో బలమైన శక్తివంతమైన నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ఉన్నది. ఈ యొక్క పాలన విషయాన్ని ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా ఈరోజు బీజేపీ కార్యకర్తలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటింటికి వెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా బీజేపీ సంబంధించిన ఈ కరపత్రాలు చూసి ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు వాళ్ళకు వివరించడం జరుగుతున్నది. అదేవిధంగా ఫసల్ బీమా ఉన్నది, రైతులకు ఎంతో ఉపయోగమైనది. ఎందుకంటే మామూలుగా అయితే ప్రతి వారికి మనుషులకు ఏ రకమైన ఇన్సూరెన్స్ ఉందో అదేవిధంగా పంటలకు కూడా ఇన్సూరెన్స్ ఉన్నది. పంట దెబ్బతింటే వెంటనే అది ఒక సంబంధించిన నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యపరంగా చూసినా, బీడీ పెన్షన్లు చూసినా, డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఏది చూసినా కూడా అన్ని పెన్షన్లు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఈ యొక్క కేసీఆర్ గారు అన్నీ నేనే చేస్తున్నానని ప్రచారం చేసుకుంటాడు తప్ప వాస్తవంగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. అదేవిధంగా కొరట్లలో జరిగే పనులన్నీ కూడా కేంద్ర 14th ఫైనాన్స్ సంబంధించిన నిధులతోటే ఈ యొక్క అభివృద్ధి జరుగుతున్నది. ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విధించలేదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన యొక్క పథకాలు తప్ప ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రజల కొరకు ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఆసరా కానీ, వికలాంగులే కానీ, అదేవిధంగా తాటి, అదేవిధంగా చేనేత ఏ ఒక్క తీసుకున్న వాళ్ళకు సంబంధించిన పెన్షన్లని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా రూపాయి కిలోలో 7 రూపాయలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఏం చూసినా కూడా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ మేమే చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూ తప్ప ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే విధానం ఏది కూడా లేదు. ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇప్పటికీ కొరుట్లలో అసలు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారు? అసలు సర్వే ఎక్కడ జరిగింది? ఎక్కడ యొక్క నిర్మాణం సంబంధించిన స్థల సేకరణ కూడా జరగలేదు. ఇవన్నీ కూడా ఉపదప్పులు ఉపన్యాసాలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పటికైనా కూడా మేము చెప్తున్నాం, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంతో నడుస్తున్న ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆదేశాల మేరకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విస్తరణ యోజన కార్యక్రమంలో ఇంటింటికి బీజేపీ, గడప గడపకు మోడీ అనే కార్యక్రమంలో 17వ వార్డులోని 17, 16 ఇంకా పక్కనే ఉన్న 13 ఈ 3 వార్డులు తిరగడం జరిగింది. ఇంటింటికి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలను ప్రవేశపెట్టిందో ఆ పథకాలను ప్రజలకు వివరించి ఏదైతే దాదాపు 80-85% అన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్న నిధులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నేనేదో చేసినా అని చెప్పుకుంటున్నది. సొమ్మొకటిది సోకడదనే చందంగా ఏదైతే ఆఖరకు ఇచ్చే పెన్షన్లు నెల ఇచ్చే పెన్షన్లకు కూడా 600 రూపాయల వాటా మన కేంద్రమే ఇస్తుంది. కానీ కేసీఆర్ సర్కారు ఎక్కడ ఉన్నా దాన్ని చెప్పిన వాపన పోలేదు. మర్చిపోయి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో నేను మీకు వినిపిస్తాం. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి సిద్ధ యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్,
బేటీ బచాओ బేటీ పढ़ाओ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, జన్ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, ఇంకా అనేక కార్యక్రమాలు, ముద్రా పథకం కూడా అనేక కార్యక్రమాలు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇస్తున్నా కూడా మన అమిత్ షా వచ్చిన తర్వాత అప్పటికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదన్న కేసీఆర్ 46,000 కోట్లు ఇచ్చిందని తన సొంతంగా ఒప్పుకున్నాడు. వాస్తవంగా 96,000 కోట్లు గ్రాంట్ నిధులతో లెక్కలతో సహా అమిత్ షా గారు చెప్పారు. కానీ ఇప్పటివరకు అమిత్ షా సవాలుకు ఎవరు కూడా స్పందించలేరు. కేసీఆర్ దానికి ఇప్పటికీ సమాధానం కూడా ఇవ్వకుండా దాటవేసే పరిస్థితి ఉంది. రానున్న కాలం భారతీయ జనతా పార్టీదే. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కార్యనూకలై వాడవాడలు తిరుగుతూ పార్టీ అభివృద్ధి దిశగా పయనిస్తుంది. తద్వారా భారతీయ జనతా పార్టీని ఈ కోరుట్ల పట్టణంలో బలోపేతం చేయడానికి కృషి చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా కార్యకర్తలంతా ఇంకా పెద్ద సంఖ్యలో కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముగిస్తున్నాను. జై తెలంగాణ. విజయ విస్తారక యోజన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంటింటికి బీజేపీ గడపకు మోడీ పేరిట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు సువిశాలమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి భారతావని నిర్మాణం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వారి ఆ మార్గదర్శనంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 106 సంక్షేమ పథకాలు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం వారు రిలీజ్ చేశారు. వాటి పథకాల యొక్క వివరణ ప్రజలకు ఇవ్వాలనే తలంపుతోటి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వారు చేస్తున్నటువంటి పనులను, సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదనే విషయాలను మేము తెలియజేయడానికి మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. దీంట్లో ప్రజలు అపూర్వమైనటువంటి స్పందన కనపరుస్తూ ఉన్నారు. ఈరోజు మోడీ గారి పాలనలో, స్వాతంత్రానికి ప్రభుత్వాల్లో మోడీ గారి ప్రభుత్వం ఎటువంటి అవినీతి కుంభకోణం లేనటువంటి, అవినీతి ఆరోపణ లేనటువంటి ప్రభుత్వం. దీన్ని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. దేశాల్లోనే కాదు విదేశాల్లో కూడా ఈరోజు మోడీ గారి పట్ల అంకిత భావంతో, మంచి అభిమానంతో ఉన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా వారికి విజయం భరించేలా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి ప్రజల్ని కూడా ఈ సందర్భంగా బీజేపీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రభుత్వం మన కోసం ఏమేం చేస్తున్నది ఆ కార్యక్రమం మీ పుట్టానే వేరే ఆయన మరి మీ కౌన్సిలరేనే బాగా